వినేది. అంత మాత్రమే కాకుండా చనిపోయిన రోజు కూడా ఎంతో నీరసంగా ఉంది. నడవలేని పరిస్థితుల్లో మా యొక్క సహోదరి దిద్దే శ్యామల ఆ సహోదరిని తీసుకుని అప్పటికి వాక్యం ప్రారంభమైంది, తీసుకుని వస్తుంటే ఒకసారిగా ఆ తలుపు దగ్గరికి వచ్చేసరికి ఇలా తూలిపోయింది. అయినా కానీ ఆ శ్యామల పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అంటే చివరి అంటే మరణము వరకు కూడా దేవుని సత్యాన్ని ఆమె వింది, విశ్వాసంలో జీవించింది. తప్పకుండా ఆమె పరలోక రాజ్యంలో ఉంది ప్రియమైన వాళ్ళు. ఎందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే సావైతే మేలే. కాబట్టి చివరి క్షణం వరకు అటువంటి మరణము ఇంకెవరికి రాదు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే క్రీస్తుతో జీవించి క్రీస్తు ఆమె తన జీవిత యాత్రను ముగించింది. నేను అదే అనుకుంటాను, ఇటువంటి మరణం అసలు ఎవరికి కూడా రాదు. ఎందుకంటే చివరి క్షణం వరకు యేసయ్యలో ఉండి చనిపోవటం అనేది అది ఎంతో అద్భుతం ప్రియమైన వాళ్ళ. అటువంటి గొప్ప మరణాన్ని, ఎందుకంటే మనం బిలాము విషయంలో మనం చూస్తూ ఉంటాం. బిలాము అంటాడు, నీతిమంతులు కలుగు మరణము నాకు దయచేయమంటాడు ప్రియమైన వారు. సంఖ్యాకాండంలో ఏమంటున్నాడు? నీతిమంతులు కలుగు మరణము నాకు దయచేయం. అంటే నీతిమంతుల మరణం ఒక ప్రత్యేకమైనది. నీతిమంతుల యొక్క మరణము ఒక అద్భుతమైనది. అది మేలుకర్మగా, అక్కడ ఎంతో దీవెనకర్మగా పరలోక రాజ్యములో ఉండే గొప్ప భాగ్యాన్ని పొందుకునేవారు నీతిమంతులు. అందుకనే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును. కాబట్టి యేసుక్రీస్తులో మనము జీవించి మరణించినట్లయితే పరలోక రాజ్యములో ఉంటామనే సత్యాన్ని వారికి మేనలుడు ఆ యొక్క సహోదరితో ఉన్న అనుబంధాన్ని చక్కగా వివరించినందుకు మరొకసారి షారోన్ సంఘం తరపున, కుటుంబం తరపున రాజుకి వందనాలు తెలియపరుస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.